బ్యాప్టిజం తీసుకునే వాళ్ళు ముఖ్యంగా శ్రద్ధగా విందాము. బ్యాప్టిజం ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? పాపక్షమాపణ నిమిత్తము. రైట్, దేవునికి స్తోత్రం. ఇంకా ఇట్రండి నా నెక్స్ట్. ఏదో ఈరోజు డేట్ అనౌన్స్ చేశారు కాబట్టి వచ్చి కూర్చున్నాం. ఒక ఏజ్ వస్తే బాప్తిజం తీసుకోవాలి, తీసుకుంటే నేను కూడా దేవుని బిడ్డను, లేకపోతే ఇంకోటి ఏదో ఒకవేళ ఆలోచనలతో మనం ఇక్కడ ఉన్నామేమో. బ్యాప్టిజం అన్న పదము గ్రీకు పదమైనటువంటి బ్యాప్టైజో అన్న పదం నుంచి వచ్చింది. బ్యాప్టైజో అంటే ముంచడము అని అర్థం. బ్యాప్టైజో అంటే ముంచడము. ఆ ముంచడము అన్న పదములో నుండే మనము, ఆ బ్యాప్టైజో అన్న పదంలో నుండే మనం తెలుగులో మాట్లాడుకునే బ్యాప్టిజము, బాప్తిస్మము అన్న పదం వచ్చింది. రైట్. ముంచడము, దేనిలో ముంచడం? ఇప్పుడు మనం గ్రీక్ అనుకుందాం, మన భాష ఏ భాష, ఇప్పుడు గ్రీక్ భాష అనుకో. అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే అంట్లు కడుగుపోమ్మా అంటారు. పెద్దవి ప్లేట్లు ఉన్నాయి అనుకో, పెద్దవి సర్వలు ఉన్నాయి అనుకో, బాగా మొత్తము నీటుగా సబ్బు పెట్టి రుద్దుతాం. రుద్దిన తర్వాత పెద్దదనుకో, ఆడ పెద్ద డ్రమ్ము నీకుందనుకో, దీన్ని ఏం చేస్తాం? దీన్ని ఏం చేస్తాం? నీళ్ళతో అన్న కడగవచ్చు, లేకపోతే దాన్ని అట్లా ముంచి బయటికి తీస్తాం. అవునా కాదా? ఒకవేళ మనము గ్రీక్ భాష మాట్లాడేటోళ్ళం అనుకో, ఏం చేస్తున్నావమ్మా అని, ఏం చేస్తున్నావయ్యా అని నిన్ను అడిగితే, నేనా బ్యాప్టైజో చేస్తున్నానొచ్చు. అది ముంచడము. ఓకే, ఒక పాత్రను తీసుకెళ్ళి ముంచితే బ్యాప్టైజో అన్నాం. ఒక వస్తువుని దేన్నైనా తీసుకొని వెళ్ళి ముంచితే బ్యాప్టైజో అన్నాం. మనము బాప్తిస్మము, ఈ బాప్తిస్మం కార్యక్రమానికి పదాన్ని వాడుతున్నాం, కానీ వాళ్ళు తరచుగా మాట్లాడతారు కడగడానికి కానీ తుడవడానికి కానీ. వీటన్నిటికీ బ్యాప్టైజో అన్న పదాన్ని వాళ్ళు ఈజీగా యూజ్ చేసే పదాలు ఇవి. సరే, పాత్రలనైతే నీళ్ళలో ముంచి తీస్తే అది క్లీన్ అయ్యింది. ఇప్పుడు బ్యాప్టైజో మనకు కదా, బాప్టిజమము మనకు కదా. మనము దేనిలో మునిగితే క్లీన్ అవుతాయి? ఇప్పుడు మనం బ్యాప్టిజం తీసుకోవడానికి ఒక ప్రాంతానికి వెళ్తున్నాం, నీళ్ళున్నాయి, నీళ్ళల్లో మునిగి బయటికి వస్తే క్లీన్ అవుతాయా అని అడుగుతున్నా. ఇప్పుడు ఓ పాత్రను తీసుకొని వెళ్ళి ముంచి బయటికి తీస్తే అది మంచిగా అయ్యింది, తల మెరిసింది. ఒకవేళ అలా మనల్ని నీళ్ళలో తెచ్చి ముంచితే అవుతామా కామా? అవుతామా కామా? కాము. నీళ్ళలో ముంచితే మనం మంచిగా కాము. ఎందుకు కాము? అయితే ఎందుకు అవుతాము? ఎందుకంటే నీళ్ళలో ముంచినంత మాత్రాన మనం మన్నీటి గాం. ఎందుకు? సబ్బు పెట్టుకోం కాబట్టి అని మనం అనుకుంటాం. అది కాదు రీజన్. ఆ నీళ్ళు మన పాపాలను కడిగే శక్తి ఈ ప్రపంచంలో ఏ నీటికి లేదు, ఏ సబ్బుకు లేదు. మన పాపములను కడిగే శక్తి కేవలం యేసు ప్రభుల వారి రక్తానికి ఉంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన
క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చాల్మా. ఇప్పుడు నిన్ను ముంచేది నీళ్ళలో కాదు. ఉదాహరణకు స్విమ్మింగ్ పూల్కి వెళ్తారు. ఏముంటుంది? ఒక పెద్దగా కొలంలాగా పెట్టి అందులో మంచినీళ్ళు పోసి పెడితే మనం వెళ్ళి అందులో మునుగుతాం కదా. ఉదాహరణకు అది ఈత కొట్టడం. కానీ బాప్తిస్మం అంటే మన బైబిల్ భాషలో చూస్తే యేసు ప్రభుల వారి శరీరము కొలను లాంటిది, అందులో ఉన్న నీళ్ళు ఆయన రక్తము, నువ్వు నేను వెళ్ళి అందులో మునిగి రావడము బాప్తిస్మము. అదొక కొలను అనుకుంటే, ఆయన శరీరము ఒక కొలను అనుకుంటే, ఆ కొలనులో ఉన్న నీరు యేసు ప్రభుల వారి రక్తం అనుకుంటే, అందులోకి వెళ్ళి మనం మునిగి రావడము బాప్తిస్మం. అంటే ఏంటిది? మనము అందులోకి మునిగి మళ్ళీ బయటికి రావడం బాప్తిస్మము అంటే ఏదో పోయి నీళ్ళలో మునిగినంత మాత్రాన వచ్చేది కాదు. నీళ్ళకు ఆ శక్తి లేదు. అట్లా గనకైతే కుంభమేళా జరిగింది. కొన్ని కోట్ల మంది పోయి మునిగారు. పాపాలు పోతాయి అనుకుంటే ఇదంతా ప్రాసెస్ ఎందుకు అంటున్నా? ఒకవేళ నీటికి ఆ శక్తి ఉండింటే. కాబట్టి నీటికి కాదు, ఆయన రక్తానికి ఉంది. ఆయన రక్తము కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన కొరకు ఈ భూమి మీద కార్చబడింది. ఆ కార్చబడిన రక్తాన్ని ఆశ్రయించి, ప్రభువా ఈరోజు నేను ఘోరమైన పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు అన్న విశ్వాసంతో ఇక్కడికి రావాలి. ఇప్పుడున్న మన స్టేజ్ ఏంటంటే, నేను ఘోరమైన పాపిని, నేను చాలా పాపాలు చేశాను, పుట్టుకతో నేను పరిశుద్ధుణ్ణి గాను, లేకపోతే మా వాళ్ళెవరో గొప్పోళ్ళైనంత మాత్రాన నేను పరిశుద్ధుణ్ణి కాను, నేను పుట్టుకతో పాపిని ప్రభువా, నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. ఈరోజు నా పాపాలని తీసివేసుకోవడానికి నాకు ఏ దారి లేక ఆ దారి నీవని గుర్తెరిగి ఈరోజు నీ సన్నిధికి వచ్చాను, నన్ను క్షమించు అని రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసే వాళ్ళెవరో వాడు రక్షింపబడును. రక్షణ ఎట్లొస్తుందంటే ప్రార్థన చేయుట వలన వస్తుంది. ఆ ప్రార్థన ఏంటంటే, ప్రభువా కొన్ని వేల సంవత్సరాల క్రితమే నీవు శరీరధారి అయి ఈ భూమి మీదకి వచ్చావు. వచ్చి ఈ భూమి మీద రక్తం గార్చి ప్రాణం పెట్టావు. రక్తం గార్చి ప్రాణం పెట్టిన నన్ను నీవలే మారమన్నావు. మారమని చెప్పిన నీవు నాకొక ఆజ్ఞనిచ్చావు అని చెప్పి వాటన్నిటినీ విశ్వసించి, నేను ఘోరమైన పాపిని, నా కొరకు నీవు కలవరిలో రక్తం గార్చి ప్రాణం పెట్టావు, నీ రక్తముతో నన్ను కడుగు అని ప్రార్థన ఎవరైతే చేస్తారో వారు రక్షింపబడుదురు. రైట్. మత్తయి సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. యెరూషలేము వారును యూదయ వారందరును యోర్దాను నది ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాన్ నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. వాళ్ళు ఏం చేశారు? బాప్టిజం కంటే ముందు ఏం చేశారు? తమ పాపాలు ఒప్పుకున్నారు. మనము కూడా ప్రభువా నేను ఘోరమైన పాపిని, నేను పలానా పాపం చేశాను అని
మనము కూర్చొని దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకోవాలి. నాది తప్పైంది, నన్ను క్షమించు. ఈ పాపాలు ఒప్పుకునేటప్పుడు ఎప్పుడైతే మనము దేవుని సన్నిధికి వచ్చి నేను పాపినని గుర్తిస్తామో, గుర్తించి దేవుని సన్నిధికి వచ్చి పాపాలు ఒప్పుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు మీకు పాపాలు గుర్తు చేసే వాళ్ళు ఒకరు ఉంటారు. ఎవరు వాళ్ళు? పరిశుద్ధాత్మదేవుడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఎవరు ఒప్పించేది పాపాలు? పరిశుద్ధాత్మ దేవుడు. నాకు మీకే సంబంధం లేదు. మీరు పరిశుద్ధాత్మ దేవునికి మీకున్నటువంటి సంబంధం ఇక్కడ. నేనేదో చెబితే నేనేదో కాదు. ఇక్కడ మీకు దేవునికి ఉన్నటువంటి సంబంధం. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వస్తామో, బ్యాప్టిజం తీసుకోవడానికి సిద్ధపడతామో, అప్పుడు దేవుడు చేసే కార్యం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. దేవుడు చెప్పాడు 12 మంది అపోస్తులతోనూ అందరితోనూ అక్కడ ఉన్న వారితో చెప్పాడు. ఏమని? పరిశుద్ధాత్మ దేవుడు మీ యొద్దకు వస్తాడు. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన కొరకు వెయిట్ చేయండి. ఎన్ని రోజులు ఉన్నారు? దాదాపుగా 10 దినములు ఉన్నారు. ఈ 10 దినాలు వాళ్ళు ఏం చేశారు? పరిశుద్ధాత్మ దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఏం బయటికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించలేరా? తెలుసు కదా వాక్యం. మీకు పాత నిబంధన మొత్తం తెలుసు కదా. బయటికి వెళ్ళి చెప్పొచ్చు కదా. చెప్పనీకే ఆ శక్తి వీళ్ళకు లేదు. చెప్పిన వాక్చాతుర్యంతో కావచ్చు, మంచిగా జ్ఞానంతో కావచ్చు, ఏదైనా బయటికి వెళ్ళి వీళ్ళు చెప్పగలరు. చెప్పిన తర్వాత ఉదాహరణకు నేను మీకు ఎంత మంచిగా ఎంత బాగా వివరించి చెప్పినా పరిశుద్ధాత్మ దేవుడు మీలో కార్యం చెయ్యకపోతే, మీ హృదయాలను ఆయనకు ఒప్పజెప్పుకోకపోతే ఎవ్వరేం చేయలేరు. 2వ అధ్యాయం 37వ వచనం. అపోస్తుల కార్యములు 2:37. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేం చేయాలని పేతురుని కడమ అపోస్తులను అడుగగా పేతురు అన్నారు, మీరు మారు మనస్సు నొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. చాల్మా. పేతురు గారు ఏం చెప్పారంటే, మీరు యేసునామంలో బాప్తిజం తీసుకోండి అని చెప్పాడు. రైట్. పైన చూస్తే వాళ్ళు అడిగారు. ఏమని అడిగారు? అయ్యా మిమ్మల్ని ఏం చేయమంటావు? వీళ్ళు ఇంతకు మునిపే యేసు ప్రభుల వారిని సిలువేసిన వాళ్ళు, సిలువేసిన వ్యక్తులు ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఏం చేయమంటావు అని అడుగుతున్నారంటే అది పేతురు గారు చేసిన ఘనకార్యం కాదు. పేతురు గారికి సహాయం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇతరుల వ్యక్తులలో హృదయాల్లో నీవు మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తే తప్ప వాళ్ళు మారు మనసు పొందడానికి ఇక్కడున్న వ్యక్తి ఏమీ చేయలేడు. ఒక వ్యక్తి దేవునిలోకి రక్షణలోకి రావాలంటే అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యము తప్ప మనుషులు చేసేది కాదు. ఇదంతా విశ్వాసము పైన ఆధారపడి నడిచేది. ఇప్పుడు పోయి నేను నీళ్ళలో మునుగుతారు. నీళ్ళలో మునిగినంత మాత్రాన పాపాలన్నీ కొట్టుకుపోయినాయంటే ఏమని నమ్ముతారు చెప్పు? నమ్ముతారా? ఇప్పుడు వాళ్ళు పోయి ఎక్కడనో మునిగారు, వాళ్ళు కూడా మా పాపాలు పోయినాయి అన్నారు. అప్పుడు మనమేమన్నాం? అట్టెట్ట పోతాయి చేసిన పాపాలు అని మనం అన్నాం.
ఇప్పుడు కూడా మనం నీళ్ళలో మునిగినంత మాత్రాన పాపాలు పోతాయా? మళ్ళీ పోవంటే మళ్ళీ అట్లాంటప్పుడు నీళ్ళలో ఎందుకు మునగాలి? అది మన విశ్వాసము. నా దేవుడు చెప్పాడు ఇలా చెయ్యమని, చెప్పినందుకు జరుగుతుంది. అది మనకున్న విశ్వాసం. ఇది అంతా విశ్వాసము పైన ఆధారపడి నడిచేది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ పాపాలు ఒప్పుకున్నారు. ఒప్పుకున్నప్పుడు నీ పాపాలు అయిపోయినాయి అనడానికి, నీకు మన పాపాలు అయిపోయినాయి అనడానికి ముద్ర ఏమి, సూచన ఏమి? మన పాపాలు అయిపోయినాయి. సరే, మీరు ఇక్కడ పాపాలు ఒప్పుకున్నారా? ఇంటి దగ్గర పాపాలు ఒప్పుకున్నారు కదా, అయిపోయినాయా? ఇంకా కొన్ని ఉన్నాయా? అయిపోయినాయా? ఇంకా మిగిలి ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? ఓ సంచికున్నాయా? ఓ డ్రమ్ముకున్నాయా? ఎన్ని మిగిలినాయి? ఏం పెట్టి కాల్చేద్దాం? దేన్ని పెట్టి దేంట్లోనూ మూట కట్టి విసిరేద్దాం? ఏం చేద్దాం? కాబట్టి లాస్ట్కు మీకు ఒక దర్శనం రావాలి అయిపోయినాయని. అది నేను చెప్పాలి మీది దర్శనం కరెక్టా కాదని. నిర్ధారణ నేను చెయ్యాలి అన్నది కాదు ఇక్కడ. మీ దేవుడు, మన దేవుడు 2000 సంవత్సరాల క్రితము మన కొరకు కల్వరిలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఎందుకు పెట్టాడు? మన పాపంలను తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి పెట్టాడు. మీరు ఒప్పుకుంటే నేను తుడుపను, గట్టిగా ఒప్పుకో అనడానికి ఆయన ఎందుకు అంటాడు? ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టిందే అందుకు కదా. ఇప్పుడు బట్టలు రుద్దడానికి సబ్బు తెచ్చుకున్నాం. సబ్బు తెచ్చుకున్న తర్వాత అది బాగా పనిచేస్తుందో పని చేయదో అని నీకు గనక డౌట్ ఉందనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఇంటికి సబ్బు తెచ్చుకుంటామా? ఇంకో మంచి సబ్బు తెచ్చుకుంటాం, కొత్త సబ్బు తెచ్చుకుంటాం. నమ్మకం ఉందనుకో, అది పనికిమాలిన సబ్బు అయినా అబ్బా బట్టలు తెల్లగా అయినాయి అంటాం. నమ్మకం. అట్లా నీ దేవుని పైన నీకున్న విశ్వాసం, నా దేవుడు నా కొరకే 2000 సంవత్సరాల క్రితం కల్వరిలో రక్తం కాచి ప్రాణం పెట్టినోడు నా పాపాలను ఎందుకు వద్దంటాడు? నేను ఆయన సన్నిధికి వస్తే ఎందుకు తుడిచి వేయడు? కాబట్టి ఖచ్చితంగా నా దేవుడు నాకు సంపూర్ణమైన స్వస్థతనిస్తాడు పాపముల నుండి అని ఆ విశ్వాసమే నీకు బాండు కాగితం. అదే నీకు డాక్యుమెంట్. ఇంకా అంతకుమించి ఎవరో వచ్చి నీకు నాకు చెప్పాల్సిన అవసరత లేదు. అది మనకు బైబిల్లో చెప్పబడింది. రైట్? ఒకటి, పాపాలు ఒప్పుకోవాలి. రెండోది, ఆ పాపాలు ఒప్పుకోవడానికి ప్రార్థన చేసుకోవాలి. మూడోది, పాపములు అయిపోయినాయి అని అనడానికి మీ మనస్సాక్షే కారణం. అది ఎవరికి సంబంధం లేని విషయం. మీరు దేవునితో ఉన్నటువంటి సత్సంబంధం పైన ఆధారపడి ఉంటుంది అది. రైట్? తర్వాత ఎందుకు ఇచ్చాడు మనకు రక్షణ? ఎందుకు ఇస్తున్నాడు మీకు రక్షణ? మనకు రక్షణ ఇవ్వడానికి మనకున్నటువంటి అర్హతలేంటి? ఏం చేశామని మనకు రక్షణ ఇస్తున్నాడు? ఎందుకు ఇస్తున్నాడు? నేను రక్షణ పొందడానికి కారణం ఏంటంటే, ఫలానా కాలంలో అందరికి చాలా మంచి చేసినని బాగా బతికిన, కాబట్టి నాకు ఈరోజు రక్షణ పొందుకోవడానికి ఆయన కనుదృష్టి నాపై ఉండడానికి నేను అర్హుని అని ఒకవేళ అనుకుంటున్నామేమో. ఆయన రక్షణ ఇవ్వడానికి నేను గొప్ప గొప్ప కార్యాలు చేశాను, మంచి మంచి పనులు చేశాను, ఏం లేని వాళ్ళకి అన్నం పెట్టాను, ఏం లేని వాళ్ళకి పైసలు ఇచ్చాను, లేకపోతే అన్నదాన కార్యక్రమాలు ఎన్నో చేశాను, అవి చేశాను, ఇవి చేశాను. నేను మంచి పనులు చేయడం వలన ఈ రక్షణకు నేను అర్హుణ్ణి అని ఒకవేళ మనం అనుకుంటున్నామేమో. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు.
మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మీరు విశ్వాసము ద్వారా రక్షింపబడి ఉన్నారు. ఇది కృప వలన కలిగినది. నీ ఎలిజిబిలిటీస్ ఏం లేవు ఇక్కడ. ఒక ఉద్యోగానికి వెళ్ళాలంటే నువ్వు 10th పాస్ అయినావా, ఇంటర్ పాస్ అయినావా, 10th ఎన్ని వచ్చినాయి, ఇంటర్లు ఎన్ని వచ్చినాయి, నీ సర్టిఫికెట్స్ చూపెట్టండి, అవి చూపెట్టండి, స్కిల్స్ ఏమున్నాయి, అన్ని ఇంటర్వ్యూలు జరిగిన తర్వాత ఒకవేళ అందులో నెగితే నెక్స్ట్ జాబ్ ఇస్తారు. అలా ఒకవేళ ఇక్కడ నీ స్కిల్స్ ఏమి ఉపయోగపడవు. నువ్వు నేను రక్షణ పొందడానికి గల కారణం ఆయన ఉచితమైన కృప. అంతకు మించి వేరేది ఏదీ లేదు. నేను అంతకుముందు అవి చేసింటి, ఇవి చేసింటి, నేను చేసిన పనులు ఏమైనా వీటికి కారణమేమో అనుకుంటున్నామేమో, అవి లెక్కలోకి రావు. కాబట్టి మనం చేసిన పనులు కాదు, ఆయన ఉచితంగా నిన్ను నన్ను గుర్తించాడు. నా పిల్లలని గుర్తించి మనల్ని జ్ఞాపకం చేసుకొని దేవుడే తనకు తాను ఆ హృదయంలో ఆలోచన పుట్టించి ఈ రోజుటికి సిద్ధపరిచాడు. అంతకు మించి మనకున్న ఇల్లులు కాదు, ఆస్తులు కాదు, లేకపోతే మన కులం కాదు, మన గొప్పతనం కాదు, లేకపోతే ఇంతకుముందు చేసినటువంటి మంచి పనులు ఏవి కాదు. ఇది ఉచితంగా ఇచ్చింది ఆయన వరం. ఇది అంతే. అంతకు మించి దీని పట్ల మనం ఏమీ అతిశయించడానికి వీలు లేదు. నెక్స్ట్ వచనం చదవండి అందులోనే. అది క్రియల వలన కలిగినది కాదు, అది నా క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఇది నా వలన కలిగింది, నేను దీన్ని సంపాదించుకోవడానికి ఏదో చేశాను అని చెప్పుకోవడానికి వీలు లేదు, దాని యందు అతిశయించడానికి వీలు లేదు. సరే, పాపాలు ఉన్నాయి మనవి, పాపములు ఒప్పుకోవడానికి స్టార్ట్ చేద్దాం. ఒప్పుకుంటే ఎన్ని రోజులు పడుతుంది అయిపోవడానికి? హృదయం మీద చేసుకొని చెప్తాం. ఎన్ని రోజులు పట్టవచ్చు? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, ఇంకెక్కువేనా? చాలదు. మంచి మాట చెప్పినాడు బాబాయ్. మన జీవితాలు సరిపోవు. ఎందుకంటే సరే ఒప్పుకుంటిమి, ఏదో ఒకటి మనకు తెలియకుండా మిగిలిపోయింది ఉంటుంది కదా, దానికి అతేంది? ఈరోజు నువ్వు నేను ఒప్పుకున్నాము, 1,00,000 ఒప్పుకున్నాం, ఇంకా వెనక 2 లక్షలు ఉన్నాయి, అవి మర్చిపోయినాం. మనకు గుర్తు లేవు, మనకు తెలియవు. అవి ఎట్లా? అంతే, కృప వలన కలిగింది ఇది. నువ్వు నేను రోజంతా ఒప్పుకొని అలసిపోయి చెమట దుడుచుకొని కాదు. మనం పాపులం వాస్తవం. ఆయన రక్తం ఉంది, మనల్ని కడుగుతుంది. మనము పాపులమన్నది ఒప్పుకోవాలి, మన పాపములు ఒప్పుకోవాలి. కానీ క్షమింపబడడం అన్నది ఆయన కృప వలన జరుగుతుంది తప్ప దానికి మనమేదో చేసి చూడు సరిపోయినాయా ఇంకొప్పుకోవాలనా అన్నంత సీన్ మన దగ్గర లేదు అంటున్నా. ఆయన ఉచితమైన కృప వలన కలిగింది. మన క్రియలు కావు, లేకపోతే మన గొప్పతనం కాదు, ఏది కాదు. ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఇచ్చేది ఇది. మనమంటే ఇష్టపడి ఆయనే మన దగ్గరకు వచ్చేది ఇది. కాబట్టి దీనికి మన ప్రమేయము లేదు, సంపాదించుకోవడానికి మన శక్తి మన సామర్థ్యము కారణం కాదు. ఆయన ఉచితమైన కృప వలన వచ్చింది. రైట్, విశ్వాసము ద్వారా కృప వలన కలిగింది. రోమీలకు రాసినటువంటి పత్రిక ఇంకొక 5 minutes ఉంటుంది. 10వ అధ్యాయం 10వ వచనం 9-10. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీ హృదయంలో విశ్వసిస్తే నీవు రక్షింపబడుదువు, నీవు రక్షణ పొందుదువు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక.
నోటితో ఏమని ఒప్పుకోవాలి? నోటితో ఏమని ఒప్పుకోవాలి? అక్కడుంది కదా, చదవండి. అదే వచనమే, ఏలయనగా 9వ వచనమ్మా. యేసు ప్రభు అని ఆ. నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభు అని ప్రభు అని నోటితో ఒప్పుకోవాలంట. దేవుడు మృతులలో చాలమ్మా. నుండి. మీరు ఒప్పుకుంటున్నారా యేసు ప్రభుల వారు ప్రభువు అని? ఎంతమంది ఒప్పుకుంటున్నారు? ఎంతమంది ఆయన ప్రభు అని ఒప్పుకుంటున్నారు? ప్రభు అని ఒప్పుకోకపోతే బాప్తీసం అవసరం లేదు అని అర్థం. ఎంతమంది ప్రభు అని ఒప్పుకుంటున్నారు? చేతులు ఎత్తండి. ఒప్పుకుంటున్నాం అంటే అర్థమేమి? ఆయన ప్రభు అని ఒప్పుకుంటున్నాం అంటే ఏమి? దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఆయన ఇప్పటి నుండి నా జీవితం మీద అధికారి. ప్రభు అన్న పదాన్ని ఇంగ్లీష్లో లార్డ్ అంటారు. అంటే గవర్నర్కి, జనరల్స్కి, పెద్ద పెద్దోళ్ళకు ఉపయోగించే పదం అది. లార్డ్ అంటే ఇతడు నా పైన ఉన్నటువంటి అధికారి. ఈ రోజు నుంచి ఆయన అధికారి అయితే మనం ఎవరం అవుతాము? బానిసలం అవుతాం. పైన వ్యక్తి అధికారి అయినాడు అనుకో, మనము బానిసలము. మనము ఎవరికి బానిసలము? యేసు ప్రభుల వారికి బానిసలము. ఎప్పుడు కూడా బానిస అన్న వ్యక్తి, ఉదాహరణకు మనకు ఒక దాంట్లో ఉద్యోగం చేస్తున్నాం. ఉద్యోగం చేసేటప్పుడు ఈరోజు నాకు లీవ్ కావాలి. లీవ్ కావాలంటే నా ఇంతకు నేను పోయొస్తా అని చెప్పిపోతామా? ఏం చేయాలి? పర్మిషన్ తీసుకోవాలి. ఎట్లా తీసుకుంటావు పర్మిషను? లీవ్ లెటర్ రాసి ఇవ్వాలి. లీవ్ లెటర్ రాసి ఇచ్చిన తర్వాత ఇచ్చి నేను పోయొస్తా అంటామా? వాళ్ళు ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? అప్రూవ్ చేయాలి. ఓకే మీరు వెళ్ళండి, నాకు సమ్మతమే మీరు వెళ్ళడానికి అని అతడు అప్రూవ్ చేస్తే అప్పుడు ఓకే అయినట్టు. ఇప్పుడు యేసు ప్రభుల వారిని లార్డ్, నాకు అధికారి అని మనం ఒప్పుకుంటున్నప్పుడు, మనం ఆయనకు బానిసలమైనప్పుడు, అప్పుడు ప్రతి ఒక్కటి ఆయన్ని అడిగి చేయాలి. నీ జీవితం మీద, నా జీవితం మీద దైవజనుడు కాదు అధికారి, యేసు ప్రభుల వారు అధికారి. పైనున్న వ్యక్తి కాదు అధికారి, యేసు ప్రభుల వారు అధికారి అని ఒప్పుకొని ఈరోజు నువ్వు నేను ఏం చేయాలంటే, ఏ చిన్న పని కానీ ఏదైనా ఒక కార్యానికి మనం అడిగేసేటప్పుడు, యేసయ్య నేను ఈ పని చేద్దునా, ఏమంటావు నాకు చెప్పు, వెయిట్ చేస్తా అని ఆయన్ను అడిగి మొదలు పెట్టేటట్టు ఉండాలి. నీతో అయ్యేటట్టు లేదులే నేను చూసుకుంటా అనేటట్టు మన జీవితాలు ఉండకూడదు. ఇంతకు మునుపు మనం అలా బ్రతికాము. ఈ రోజు నుంచి నీ పైన అధికారి యేసు ప్రభుల వారు. మన పైన అధికారి యేసు ప్రభుల వారు. ఆయన అధికారి అయితే మనం బానిసలం. మనకేం పని బానిసలు కానికే? ఎవడైనా పోయి నేను రాజు ఉండాలని కోరుకుంటాడు, కానీ ఒక వ్యక్తికి బానిసలు అవ్వాలని కోరుకుంటారా? ఆయన దృష్టిలో మనము దేవునికి కుమారులం. మన దృష్టిలో మనం ఆయనకు బానిసలం. ఒకానొక కాలంలో, అది పాతకాలంలో, ఆఫ్రికా ఖండం అనుకుంటా, మనుషులను అమ్మివేసేవారు. మనుషులను అమ్మేస్తారు. ఎట్లా అమ్ముతారంటే, మన సంతకెళ్తే పొట్టేళ్లను, మేకలను, పశువులను పెట్టి, ఎంత ఇది 5,000 అండి, 6,000 అండి. అవునా, సరే సరిగా లేదు, వేరే షాప్కి వెళ్తాడు, ఆడ చూస్తాడు 7,000 అండి, మంచిగా ఉంది, తెచ్చుకుంటాడు. అట్లా మనుషులను ఓ చిన్న రూముల్లో పెట్టి అమ్మేటోళ్ళు. ధనవంతులు వచ్చి ఏం చేసేవాళ్ళంటే వాళ్ళను కొనుక్కొని వెళ్తారు. ఎంతకు? 100 రూపాయలకు, 200కు, 300కు కొనుక్కొని వెళ్తారు. కొనుక్కొని వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ వ్యక్తి మీద అధికారం ఎవరిది? కొనుక్కున్న వ్యక్తిది అధికారం. ఇతడు ఏ పనులైనా చేయించుకోవచ్చు. అట్లా వీళ్ళను కొనుక్కొని వెళ్ళి చిత్రవద చేసేవాళ్ళు. వాళ్ళు ఎందుకు ఈ భూమి మీద బ్రతికున్నాం రాని అంత బాధ పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా పనులు చేయించుకొని బాధ పెట్టేటోళ్ళు. అట్లా వచ్చి కొనుక్కొని పోయేటోళ్ళు. ఒకానొక రోజు
ఓ పెద్ద ఆయన వచ్చాడంట. వచ్చి ఎంత ఈ పర్సన్కి, ఒక స్త్రీ, ఈమెకి ఎంత, పలానా పైసలండి. డబ్బులు కట్టి ఆమెను తీసుకునేటప్పుడు ఆమె బీభత్సంగా తిడుతుందంట ఈ అధికారిని. ఒరేయ్, నువ్వు నన్ను ఎందుకు తీసుకెళ్తున్నావో తెలుసు, నువ్వు వెళ్ళి నాతో ఎటువంటి పనులు చేయించుకుంటావో తెలుసు, నేను ఇంతకుముందు చూశాను, మా జీవితాలు నాశనం చేయడానికి ఉన్నావురా నువ్వు, మమ్మల్ని చిత్రవద చేస్తావురా, మా బతుకులు ఎందుకురా ఇట్ట తయారవుతాయని మొహం మీద ఉమ్మిచ్చి కాకరిస్తుంటే కూడా ఆ మనిషి ఏం చేశాడంటే చేతులు కట్టేసి బయటికి తీసుకొని వెళ్ళాడు, గుంజుకొని వెళ్ళాడు. తీసుకెళ్ళి బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే చేతికి కట్లు విప్పి నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళమ్మా అన్నాడంట. ఉన్న ప్రాంతమే ఘోరమైన ప్రాంతం, మనుషులకు విలువ లేని ప్రాంతం. ఆఫ్రికన్ కంట్రీస్లో మనుషులు నల్లగా ఉంటారు. ఈమె గనక దాసురాలని తెలిస్తే ఇంకొకడు ఈమె జీవితాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటాడో తెలియదు. కాబట్టి అమ్మ చేతి కట్లు ఇప్పి నీ ఇష్టం వెళ్ళు అన్నాడు. ఇంత చెడిపోయిన సమాజంలో అంత మంచి వ్యక్తి వచ్చి డబ్బులు కట్టి మొహం మీద ఉమ్మిస్తున్నా తిడుతున్నా నీ వెళ్ళు అని చెప్పగలిగాడంటే ఇప్పుడు ఈమె ఏం చేస్తే బాగుంటుంది, దగ్గరుంటే బాగుంటుంది. సరే, ఆయన దగ్గర ఉంది అనుకుందాం. ఆయనకి ఈమెమవుతుంది, ఈమెకు ఆయన ఏమవుతాడు, ఈయనకు ఈమెకు ఆయన ఏమవుతాడు? సర్లే, ఇంట్లో ఏమని పిలుస్తుంది ఈమె? అయ్యా యజమానుడా అని పిలుస్తుంది, అంతేనా? సరే, ఇంత మంచిగా చూసుకున్న వ్యక్తి, ఆమెను ఏ విధంగా అయినా అతడు ఉపయోగించుకోవడానికి ఛాన్స్ ఉన్న వ్యక్తి ఆమెను బయటకు వదిలిపెట్టి నీ ఇష్టానుసారంగా బ్రతకమ్మా అన్నాడు, నీకు నచ్చినట్టు బ్రతకమ్మా అన్నాడు. పైసలు కట్టించొచ్చి తిట్లు తిని ఆ మనిషి దృష్టిలో ఈమెమై ఉండాలి? ఓ బిడ్డలా చూసుకుంటేనో, ఓ చెల్లిలా చూసుకుంటేనో, ఓ తల్లిలా చూసుకుంటేనో ఆమెను వదిలిపెట్టడానికి ఛాన్స్ ఉంటుంది కదా. ఆయన దృష్టిలో ఈమె బిడ్డ, ఈమె దృష్టిలో ఆయన యజమానుడు. ఇదే విషయాన్ని మనం దేవునికి అప్లై చేస్తే మనము చచ్చిన వారై ఉండగా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనములు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మనము కృపచేత రక్షింపబడిన వారము. అంతకంటే ముందు మనము అపరాధముల చేత చచ్చిన వారము. అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా యేసు ప్రభుల వారు నిన్ను నన్ను ఆయన రక్తాన్నిచ్చి కొని, ఆయన రక్తంతో మనల్ని కొని మనకు స్వేచ్ఛనిచ్చాడు. నీ చేతికి వాక్యాన్ని ఇస్తానా, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, దీని ప్రకారం బ్రతికితే యుగ యుగాలు నాతో పాటు ఉంటావు, దీన్ని తప్పి బ్రతికితే నరకానికి వెళ్తావు, నీ ఇష్టం. దీంట్లో కూడా ఏం లేదు, ఇట్లే అట్లే అని కాదు. వాక్యాన్ని చదువుకో, వాక్యంలో ఉన్నదాని ప్రకారం బ్రతుకు. పైనున్న వ్యక్తి చూస్తాడనో, ఎవరో నాకు సెక్యూరిటీ ఉన్నారో, ఎవరో నాకు సీసీ కెమెరా పెట్టారనో భయంతో కాదు. నిన్ను నన్ను రక్షించిన వ్యక్తి నీకు నాకు స్వేచ్ఛనిచ్చింది, ఆయనతో పాటు ఉండాలని. బలవంతం ఏం చేయలేదు. ఆయన పట్టుకొని వచ్చిన వ్యక్తి ఆమెను వదిలిపెట్టినట్టు దేవుడు కూడా నిన్ను నన్ను తెచ్చి స్వేచ్ఛగా ఈ భూమి మీద వదిలిపెట్టాడు. నీ ఇష్టం. మళ్ళీ తప్పు చేసి బ్రతుకుతావా, నీ ఇష్టం. లేకపోతే దేవుని కొరకు మంచిగా బ్రతుకుతావా, నీ ఇష్టం. నీ చేతికి ఈ వాక్యాన్ని ఇచ్చాను, ఈ వాక్య ప్రకారం బ్రతికితివనుకో మనం కలిసి జీవిస్తాం. నువ్వు నాతో పాటు ఉంటావు, నేను నీకు తండ్రినై ఉంటాను అంటాడు దేవుడు. మనము దేవునికి, ఆయన మన యజమానైతే మనం ఆయనకు బానిసలము, ఆయనకు దాసులం. మనం ఆయనకు దాసులం. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం
1వ వచనం చదవండి. యేసుక్రీస్తు దాసుడును చాల్మా. ఎవరంట ఈయన? యూదా యేసు ప్రభుల వారికి దాసుడంట. యేసు ప్రభుల వారికి సొంతం తమ్ముడు, తల్లి కడుపులో పుట్టిన వ్యక్తి యూదా. సొంతం తమ్ముడు ఏమని చెప్పుకుంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారికి నేను దాసుని. ఇంగ్లీష్లో చూస్తే దానికి అర్థం ఏమని ఉంటుందంటే, నేను పుట్టుకతోనే దాసుని ఈయనకు అని ఉంది. నేను పుట్టు దాసుని ఈయనకు, పూర్తిగా దాసుని. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడనైన యాకోబు. చాల్మా. ఎవరికి దాసుడు? యేసు ప్రభుల వారికి నేను దాసుని, నేను బానిసను, నేను పుట్టు బానిసను అని రాయబడింది. సొంతం తమ్ముడు యాకోబు, సొంతం తమ్ముడైనా నేను నా దేవునికి యేసు ప్రభుల వారికి దాసుని, బానిసను అని ఆయన్నే చెప్పుకుంటే మనం ఎంత చెప్పండి. ఇంకా మన దేవుడు మనకు యజమాని, మనము బానిసలము. ఈ రోజు నుంచి మనము తీసుకునే ప్రతి నిర్ణయము, మనము చేసే ప్రతి ఆలోచన ఆయన వాక్యాన్ని బట్టి చేయాలి. ప్రార్థనాపూర్వకమైన నిర్ణయాలు తీసుకోవాలి. భర్త చెప్పాడనో, భార్య చెప్పిందనో, అమ్మ చెప్పిందనో, నాన్న చెప్పారనో, 10 మంది అనుకుంటున్నారనో, వాళ్ళు చెప్పారనో, వీళ్ళు చెప్పారనో, లోకం చెప్పిందని నిర్ణయాలు తీసుకోవడం ఈ రోజు నుంచి మానేయాలి. వాక్యం ఎలా ఉంది, వాక్యం ఏం చెబుతాంది, వాక్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఈ రోజు నుంచి మీరు బాప్తిసానికి సిద్ధపడుతున్నారు కదా, తీసుకోవాలన్న ఆలోచన ఉంది కదా, మీకు యజమానుడు ఒకే ఒకరు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. మీరు ఈ రోజు నుంచి బ్రతకాల్సింది ఆయన్ని అడిగి బ్రతకాలి. నువ్వేమంటావు ప్రభువా? ఈరోజు నేను క్రికెట్ మ్యాచ్ చూడాలనుకుంటున్నా, మీరేమంటారు ప్రభు అని దేవుణ్ణి అడుగుదాం. అప్పుడు దేవుడు ఏమంటాడు? ప్రభు నేను జబర్దస్త్ చూడాలనుకుంటున్నాను ప్రభు, నేను సాంగ్స్ వినాలనుకుంటున్నాను ప్రభు, నేను సినిమాలు చూడాలనుకుంటున్నాను ప్రభు అని దేవుణ్ణి ఓ మాట అడుగుదాం. అది కూడా అడుగుదాం. అప్పుడు దేవుడు ఏమంటాడు? సరే. దేవుడు ఒకవేళ నీతో పాటు వచ్చి కూర్చొని ఇద్దరం చూద్దాం నాయన అని అనేటట్టుంటే చూద్దాం, అది ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నేను ఫన్నీ జోక్స్ చూసుకుంటూ బతుకుతుంటే యేసు ప్రభుల వారు మన పక్కన వచ్చి కూర్చుంటారా? వా ఇది కూడా బాగుందిరా అని ఈయన నవ్వుతారా మనతో పాటు కలిసి? నవ్వుతారా? నవ్వరా? నవ్వరు. కాబట్టి ఈయన చూడనప్పుడు నువ్వు నేను ఎట్లా చూస్తాం? అయిపోయింది. కాబట్టి అలా దేవునికి ఏది నచ్చుతుంది, ఏది నచ్చదు, నచ్చిందనుకో దాన్ని చేద్దాం. అంతెందుకు, సినిమాలు చూడకూడదు, కానీ దేవుని సినిమాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ ఉంది, అవి చూద్దాం ప్రభు అని దేవుని పిలువు. దేవుడు రాకుండా ఉంటాడా? చూనైనా ఆడ కొట్టింది పలానా సంవత్సరంలో చూడు, ఈ అద్భుతం జరిగింది పలానా సంవత్సరం చూడని పక్క నుండి ఆయనే చెప్తాడు కదా. అలా దేవునికి యోగ్యమైన వాటిని దేవుణ్ణి అడిగి మనం చేయొచ్చు. అది ఏంటంటే అతడు నీకు యజమాని గనుక, మనం ఆయనకు బానిసలము గనుక, దాసులము గనుక. కాబట్టి ఈరోజు మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, ఆయన నాకు యజమాని, అవునా కాదా? మీకు యజమానిగా మీరు పెట్టుకుంటున్నారా లేదా? యజమానిగా పెట్టుకుంటే మన జీవితాల మీద ఇంకొకరు యజమానులుగా ఉండకూడదు. అట్లని అమ్మ చెప్పిన మాట విన్ను, నాయన చెప్పిన మాట వినను, లేకపోతే నా భార్య చెప్పిన మాట విన్ను, భర్త చెప్పిన మాట వినను అని కాదు. కలిసి కూర్చొని వాక్యంలో ఉన్నదాని ప్రకారం నిర్ణయం తీసుకొని వాక్యంలో ఉంటే పాటించడానికి ప్రయత్నం చేయాలి. వాక్యమే మన పైన యజమాని. రైట్? అర్థమైంది అనుకుంటా. ఈ ప్రపంచంలో అందరికీ సమానంగా ఇచ్చాడు. ఏది కూడా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువేం లేదు. అందరికీ సమానమైన వాక్యం ఇచ్చాడు, సమానంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు. ఇప్పుడు తర్వాత మనం బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మీకు ఒక సపోర్ట్ అనేది ఉంటుంది.
మీతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు 24 గంటలు మీలో నివాసం చేస్తాడు. ఈ దేహం అప్పుడు నేను ఎప్పుడైతే ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నేను నా యజమానునిగా పెట్టుకుంటున్నాను. ఇంకో వచనం మర్చిపోయినమ్మా, వచనం చదవండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల. ఏమని విశ్వసించాలి? ఆయన ప్రభు అని నోటితో ఒప్పుకొని మన హృదయంలో ఏమని విశ్వసించాలి? ఆయన చదవమ్మా. ఆయన యేసు ప్రభుల వారు మృతులలో నుండి లేచెనని విశ్వసించాలి. ఆయన లేచెనని విశ్వాసం ఏంటంటే, ఒకానొక రోజు ఆయన చెప్పి వెళ్ళాడు, తిరిగి ఆయన వస్తాడు, ఆయన వచ్చిన రోజు నన్ను కూడా తీసుకెళ్తాడన్న విశ్వాసంతో ఈరోజు బాప్తిసానికి సిద్ధపడాలి. అయిపోయింది, నేను నీళ్ళలో మునిగిన, రేపటి నుంచి మళ్ళీ నా జీవితం నాదే, నా సెల్లు నాదే, నా లోకం నాదే, నాకు నచ్చినట్టు నేను బ్రతికేస్తా అంటే కుదరదు. నీ పైనున్న అధికారికి మనము బానిసలము, మన అధికారికి మనము బానిసలము. మనల్ని పాపంలో ఉండగా ఆయన రక్తం పెట్టి కొన్నాడు, ఆయన మనకు అధికారి. కాబట్టి ఒకానొక రోజు ఆయన వస్తాడు. వచ్చేటప్పటికి మనము ఏం చేయాలంటే ఆ రాజ్యానికి సిద్ధపడుతూ ఈ భూమి మీద ఆయనకు నచ్చినట్టు బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఇది బాప్తిసానికంటే ముందు జరగవలసింది, రైట్? ఆయన ఒకానొక రోజు వస్తున్నాడు, వచ్చేటప్పుడు తిరిగి ఖచ్చితంగా నన్ను తీసుకొని వెళ్తాడు అన్నటువంటి విశ్వాసము మనం పెట్టి బ్రతికితే ఈ భూమి మీద చిన్న చిన్న చిక్కులు పెట్టే పాపాలు ఉంటాయి. అవి మనల్ని పట్టుకోకుండా ఉండడానికి ఈ విశ్వాసము ఒక గట్టిగా పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది, రైట్? హృదయాలను పరిశీలన చేసుకుందాము.